నడుస్తామమ్మా. సరే నడుస్తానమ్మా. నడుస్తామమ్మా. నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు ఇలా మళ్ళీ గోడ సిల్లి. మీ ఇంట్లో ఆయన పేరా? మా ఇంట్లో ఆయన పేరు ఈ ఊరు పూజారి. నువ్వు పెట్టుకుని ఆయన పేరా? నేను పెట్టుకున్నాడు ఈడే గుర్తుపట్టుకోవాలి మోగోడు. నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు రామమ్మ. రామమ్మ. నీ ఆయన పేరా? ఉదయనోడు. నువ్వు పెట్టుకుని ఆయన పేరా? దొంగన కొడుకు. ఈ పేరు చెప్తాను ఇప్పుడు. ఈ పేరు ఏం పేరంటే ఈ పేరు అందరికి దాన ధర్మం చేస్తాడు. పెట్టుకున్నాయా? పెట్టుకున్నాయని పెదకాపు శివూరు సుధాకరయ్య. అబ్బా ఇక్కడ సీత మనం ఎంత మైండ్ మనకి ఈవుని పట్టుకున్నాడు పెట్టుకున్నాడు శివూరు సుధాకరయ్య. నీ పేరు ఏం పేరు అక్కడ నంగి పక్క? ఈ పేరు పెదపక్క. పెదపక్క 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 కాదు ముడి పక్క. నీ మూడి పేరా? ఒళ్ళో కూర్చోని ఎత్తుకోనా నువ్వు పెట్టుకుని పేరా? మణి. ఒళ్ళో కూర్చోబెట్టుకో. మా పేర్లు మా భర్త పేర్లు మమ్మల్ని పెట్టుకున్న పేరు అడిగినావు కదా. నీ పేరేమి? నీ భర్త పేరేమి? నీ లంచ్ కోట్ పేరేమి? ఏ పల్లి? నీ భర్త పేరేమి? నువ్వు పెట్టుకున్న పేరేమమ్మా? నా ఊరు నా పేరా? అవునమ్మా. ఉత్తరాది దేశమా గంధవల్లి పట్టాలి నా పేరు వల్లభావం అంటారు. వల్లభం అంటే మా మిద్దులో ఉన్నతము, మా మేడలో ఉన్నతము, స్త్రీలు పుట్టిన రాజ్యము, గోవులు పుట్టిన రాజ్యము, మా పంటదానం ఉన్నతము, మహా గర్వ రాజ్యం అంటే ఉత్తరాదేశం అంటే మాది ఉత్తర దేశం. అంటే ఉత్తరాది దేశం కాదమ్మా, ఉత్తరప్రదేశమే. కొత్తగా దేశం అంట. ఉత్తరాది దేశం మహా గొప్ప. ఉత్తరాది దేశం ఈ ఉత్తరాది దేశం మహా గొప్ప. కాదమ్మా, ఉత్తరాది దేశమమ్మా గంధవల్లి పట్టమమ్మా. ఉత్తరాది దేశము గంధావళి పట్టం. అవును అమ్మా, నా పేరు వల్లభావం అంటారు. గొల్లభావం అంటే ఆకలి మీద చెట్ల మీద పుట్ల మీద ఉంటుంది. ఆ గొల్లభావం అయ్యో కాదమ్మా, లేకపోతే తాటి గొల్లవా ఈత గొల్లవా? అమ్మా కాదే. ఇంకేంటి రోడ్డు మీద ఉంటుంది చూడు, ఎర్ర గొల్ల తెల్ల గొల్ల. అయ్యో ఇంకేంటి నా సొల్ల గొల్లవాడా జన్మించిన సొల్లవాడి బిడ్డనా. గొల్లవాడి గోపికాశ్రీ అంటారు నా పేరు. అంటే గొల్లోలు పెట్టవి. అమ్మా గొల్లోలు పెట్టవి. గొల్లోలు పెట్ట కదా, వాళ్ళు బాధపడతారు మన గొల్లోళ్ళు. ఎప్పుడు గొల్లోలు మనం ఒకటే కదా. గొల్లోలు మారుగోలు. అమ్మా నేను గొల్లవారి గోపికాశ్రీ అమ్మా. గోపికాశ్రీ ఇప్పుడు నువ్వు మొత్తం కూడా రావాలంటే మేము ఎట్ట నడిచిన అర్థం కావాలి. మేము ఎట్ట కొలు తట్టు కొలకాలి. కొలికే నా సౌత్యం కొలుకో. కొలికే నా సౌత్యం మీరు కుట్టేది ఆయన్ని కామ మళ్ళీ నాన్న కలిసిపోతాను. ఎట్టుండే కొత్తలు ఇంత ముందు ఇచ్చినప్పుడు నేను పోయిన సంవత్సరం ఇప్పుడు సదరంగా ఇప్పుడు కింద పైన మొత్తం కాదంట. మన్నను కొట్టినాడు నేను గురు 10 నేను అడిగిన పెద్ద పెద్ద కూడా ఏమమ్మ కొట్టినా ఉంటా నాకు మనీ మీద మోజు పడి ఎక్క మా ఎక్క నాకు ఏం తప్పదు. ఇంకా మా ఎక్కడ అక్క సరే అక్క అక్కలు ఏం బాధపడదు, నేను అడగను. ఓ దాదులారా కొయ్యారి నడక జడలు ముడిపడతా రంగస్వామి. ఇక్కడ ఎంత దూరం అమ్మా? వచ్చావమ్మా. అమ్మా నేను భర్త పేరు మాది ఊరికి చెప్పాలమ్మా. ప్రతి నేను చాలా ప్రతివితాసుని 18 శ్లోకల
లక్షణాలకైనా ప్రతివర్తం నేను పద్మిని జాతి ఓన్లీ కూర్చో మళ్ళా కావాల్సి ఉంటే లేసేయాల పద్మిని జాతి ఈ కూడా పద్మిని జాతి పతివర్తంతి రాకముందు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత పలగాకని తెలుసు నీకా ఏమైందా ఈ సందులో నుంచి ఆ సందులకి ఇంకో లేకపోతే యాసాకోలే సేములోలే పెట్టుకుంటుంది వాళ్ళు అయితే లేదా మీ బంధువులు మా బంధువులు కాదు తండ్రి కూడా 2 ఓలైతే బాగా పెడతారంటే వీడి గురించి జడ కనిపెట్టుకోలేకపోయినా ఎవరు పడుకున్నారు ఆమోదించింది నీకా సోమవారం నీ కొడుకు ఇంటికాడ అమ్మా దగ్గర దాకా కూర్చోమ్మా అవునమ్మా ఇక ఎంత దూరం అదే దగ్గర దాకా కూర్చోం అమ్మా నీ భర్త పేరు చెప్పండి కదా భర్త పేరు చెప్పబాకమ్మా నువ్వు ఊరికి చెప్పను సాగులో చెప్తే అమ్మా గణపతి కొడుతాడు షాట్ పోతుంది రా సుమ్రి అమ్మా ఆమె భర్త పేరు కనిసిద్ధ పోకులు రాడంట 100 ముసలి వాడంట నువ్వు ఊరికి చెప్పొద్దు నింది అమ్మా కాదురా అమ్మా ఏంటమ్మా ఎవరు చెప్పడం చెప్పేస్తుందా సాగులో చెప్పి ఊరు చెప్పలేదమ్మా సరేమ్మా అమ్మా పొద్దుపోయే ఇక ఎంత దూరం అమ్మా వచ్చావమ్మా అమ్మా అమ్మా సల్లని సరి మార్చుకోవాలా అవును. మాటల మీద శ్వాసించి సరిమద్దిచ్చి సరిమద్దిచ్చి పాలలో పెట్టాలా అవునమ్మా పాలలో నీళ్ళు వేయకూడదు నీళ్ళు పోయకూడదా ఆ? అవునా అమ్మా శివసనున్నా గుడ్లు చూడరా పైకా మళ్ళీ అమ్మా గుడ్లు ఎట్టి పెట్టుకోవాలి అమ్మా అమ్మా సరసనే బాగా ఆడించాలా శిరసున్న సల్లబాణుని మెల్ల 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 మెల్లగా ఉదాహరించాలమ్మా అంటే మెల్లగా పదమగించరా పదమరణ సల్ల బాగా ఇటువంటి ఆడించవలన అమ్మా వసరున్న సల్లబాణుని మెల్ల మెల్ల మెల్లగా ఎదవరించాలమ్మా అంటే మెల్లగా ఎదమగించిన ఈ పతివ్రత అనేది కదా పతివ్రత అనేది కదా ఇప్పుడు దాకా అవునా నువ్వు పతివ్రత కాబట్టి ఎదవ మీద నిలబెట్టిన నిలబెట్టమని దాన్ని కూడా నిలబెట్టమ్మా అంటే నేను సోమవారం నిలబెడతా సోమవారం నిలబెట్టేది ఈ టేక్స్ ఎట్లున్నా లాస్ట్ లో ఆడైపోతాడు చిత్తూరు పుత్తూరు పడిపోయిందా కదమ్మా ఎదవనున్న సల్లబాండ ఆడించాలా ఎదరున్న సల్లబాణుని మెల్ల మెల్లగా సంగ్రహించాలమ్మా సంకరున్న సల్లబాండవా ఇటువంటి ఆడించవలన సంకరున్న సల్లబాణుని మెల్లగా మోకాడు దించాలమ్మా మోకాడు సల్లబాండ ఆడించాలమ్మా మోకాడున్న సల్లబాణుని మును పాదంలో దించాలా ముడిపాదన సల్లబాండవా మును పాదన సల్లబాణుని కుదురు చేసి అమ్మా నాకంటే ఉండడు తప్ప ఒక పక్క నువ్వు ఒక పక్క ఇట్లా కుదురు చేసి ఎట్టరా చూపిస్తాడు కాళ్ళు లేకపోయి కుదురు చేసి నడి కొత్త పెట్టాలమ్మా ఏంది కోడిగా దుక్కినావా కోడి దుక్కేటే ఉందట నేను చెప్పింది ఎట్ట కాదు ఎట్టా ఇదిగో కాలు పెట్టు పెట్టినా కుదురు చేసి నడి కొత్త పెట్టాలమ్మా నడుములో పెట్టాలా ఈ పెద్ద ఒకేరా